అభివృద్ధి అంటే ఏమిటో ఏడాదిలో చూపించామన్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏపీ ప్రజల అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి చంద్రబాబును గెలిపించారు. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. 1 ఇయర్ పరిపాలనకు సంబంధించి సార్ ఏంటి సార్ మొదటి సంవత్సరం పరిపాలన ఏ రకంగా ఉంది? ఉన్న పరిస్థితులను బట్టి ఉన్న మేరకు బాగానే ఉంది. ఎక్కడ తప్పుపట్టడానికి లేకుండా, శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు కష్టపడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తాం. ఏంటి సార్ జగన్ పర్యటన ఎట్లా తీసుకుంటారు? ఇద్దరు చనిపోవడానికి కారణం ఆయన వెహికల్ కింద పడే చనిపోవడాన్ని ఎట్లా తీసుకోవాలి? ఆయన యొక్క బాధ్యతారాహిత్యం, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క తీరును బట్టి అది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి. జరిగినప్పుడు మానవతా దృక్పథంతో దానికి వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. మనిషి కిందుంటే కూడా కారు ఆపుకోకుండా పాలించడం అనేది అది చాలా దారుణమైన సంఘటన. సో ఇది ఖచ్చితంగా కూడా జగన్ వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని చెప్పి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటున్నారు. సంవత్సర పరిపాలన చాలా అద్భుతంగా కొనసాగింది. అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని ధీటుగా ముందుకెళ్తున్నామని చెప్పి ఎమ్మెల్యే చింతమనేని